తీసుకొచ్చి బయట పెట్టి వాటికి డ్రెస్ వేసేస్తారు. ఏమేస్తారు? డ్రెస్. ఆ నోట్లో సిగరెట్ పెడతారు, కళ్ళజోడు పెడతారు. అంటే వాళ్ళు ప్రాణం లేదు, కానీ అతని మీద ఉన్నటువంటి మమకారాన్ని బట్టి అతని ఇంటికి తీసుకొచ్చి ఆ పని చేసుకుంటారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారురా, మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయనలో ప్రేమ ఉన్నది. ఏముందంట? ప్రేమ ఉంది. ప్రేమ ఎన్ని అక్షరాలు? 2. ఆ ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతం. మనం బ్రతికినంతగా ఆయన మనం ప్రేమించే దేవుడు. ఏమండి, ఈ దినం ఆహారం లేదనుకోండి, ఏమండి, ఏదో ఒక రూపైన దేవుడు మనకి ఏం చేస్తాడు? ఆయన ఆహారాన్ని సమకూర్చేటువంటి వాడు. అవునా కదా? ఎన్ని సందర్భాల్లో ఒక్కోసారి మన ఇంట్లో ఏదో బాధను బట్టి తినకుండా వచ్చామా, ఇంటికి రాగానే ఎవరో ఒకరు ప్రేరేపిస్తారు. అమ్మ కొంచెం నన్నే ఉదాహరణ రూపంలో, అయ్యా కొంచెం టిఫినేజ్ అని తినయ్యా అని తీసుకొచ్చారు. అమ్మ వద్దమ్మా నాకు చర్చిలో తీసుకొచ్చి. అంటే ప్రేమ. ఎవరి ప్రేమ అంటే దేవుని ప్రేమ కలిగినటువంటి వారు వారి జీవితాలు అలా పుష్కలంగా అనేక మందిని ప్రేమించేటువంటి స్వభావం కలిగినటువంటి వారిగా ఉంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారా, ఈ దినము మనము కూడా ఎవరి దృష్టిలో ఉండాలంట? దేవుని దృష్టిలో ఉంటే. అక్కడ ఏమంటాడు చూడండి, నన్ను ప్రేమించు వారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొండు. ఎవరు కనుకుంటారంటే దేవుణ్ణి జాగ్రత్తగా వెతికేటువంటి వారు. జాగ్రత్త లేకుండా ఉన్నటువంటి వాడు ఎప్పుడు ఎతగడు. కోటేశ్వరమ్మ గారు, మీరు గతంలో ఎలా ఉన్నారు? గతం నుంచి దేవుళ్ళనే, ఇదివరకు లోకంలో ఉన్నారు? లోకంలో లేని, అప్పటి నుంచి ఇప్పటికైనా దేవుళ్ళనే, కానీ కొంచెం విశ్వాసం. మీరు హైందవులా క్రైస్తవులా? మేమా క్రైస్తవులు, హిందువులు సాంప్రదాయం. మొన్న అంటున్నారు బాప్తిస్మం తీసుకుంటాం. హల్లెలూయా. ఆయనలో నిలకడగా ఉన్నటువంటి వారిని ఆయన తప్పనిసరిగా ప్రేమిస్తాం. నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. వామిటింగ్ సెక్షన్ అవుతుంది, బాగా అవటానికి వచ్చి బయటకు వెళ్ళినా అయినప్పటికీ ప్రార్థన చేయమంటే చక్కగా ప్రార్థన. దేవుని మీద ఉన్న నమ్మకం, దేవుని ప్రేమించేటువంటి వారిని తప్పనిసరిగా ఆయన ఏం చేస్తాడంట? కాపాడేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ దినం మనం ఎలా ఉన్నాం? దేవుని ప్రేమిస్తే, జాగ్రత్తగా ప్రేమిస్తే ఆయన అంచులంచులు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మా అబ్బాయి నేను కారు కొనుక్కున్నాడు. సాక్ష్యం చెప్తారా? ఇప్పుడు వారమే చెప్తాను, ప్రార్థన కారు కొనుక్కున్నాడు. ఫోటోగ్రాఫర్ వాడు ఇప్పుడు అపనమ్మకంతో ఉండాలా, నమ్మకం ఉండాలా? నమ్మకం. అది దేవుని వల్ల సాధ్యమే. అసాధ్యమైంది ఆయన. సాధ్యం కానటువంటి వాటిని, అసాధ్యమైనటువంటి వాడిని సాధ్యం చేసేటువంటి వాడు మన దేవుడు. ఆయనకి ఎదురులేదు, ఏది ఎదురులేదు. కారు కొనుక్కున్నాడండి. లేకపోతే ఇంకా 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 ఉన్నతమైనటువంటి స్థితి. కాను ఎప్పుడంటే ఆయనను మనం ప్రేమించను. ఎవరు ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. దేవుని దాసులను కూడా ప్రేమించాలి. దేవుని కుటుంబాన్ని ప్రేమించాలి. కనుక ఈ దినము మనము కూడా మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితి రావాలంటే మనము దేవుని దృష్టిలో మనం ఉండాలి. ఎవరి దృష్టిలో అంట? అప్పుడు దేవుని ప్రేమించడం అంటే ఏంటో మనకు అర్థం. మనం దేవుని దృష్టిలో లేకపోతే మన కుటుంబాలు ఏమో వద్దలో ఏ కార్యాలు జరగవు. దాన్ని బట్టి అందుకనే ఆయన చేసే కార్యాలు కంటి కనపడవు, చెవుకి వినపడవు, హృదయానికి ఏంటంట? వాటిని గ్రహించాలి. అయ్యా నా జీవితంలో దేవుడే చేశాడు ఇది. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి హైలైట్ చేస్తావో ఆయన మనల్ని ఎప్పుడు హైలైట్ చేస్తుంటాడు. మనం దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు ఉండకూడదు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా ఏం చేయాలి? మనం దేవునికి అప్పచెప్పాలి. ఏమండి, మిమ్మల్ని అడుగుతాను, మీకు వచ్చే శ్రమను బట్టి మీరు ఎప్పుడైనా దేవుని జ్ఞాపకం చేసుకున్నారా? దేవునికి స్తోత్రం. మీరు ఆ రోజు జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి ఈ దినం ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మీరు ఆయన సన్నిధిలో. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. పచ్చిక గల చోట్లను నన్నాయనే పరుండ చేయును. ఎక్కడండి ఆయన? ఆయన మన కాపరి అనేటువంటి గొప్ప విశ్వాసం కలిగి ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు మనం ఎక్కడ ఒక కొరను పెడతాడంట? పచ్చిక సమృద్ధి, ఎలాంటి కొదువులేడు. అయ్యో ఇది వాటి వాళ్ళ కుటుంబం డల్లుగా ఉంటుంది ఏంటి? అంచులంచులా ఎదుగుతుంది. కారణం ఏంటి? ఎవరో కారణం. దేవుడు దేవుడు దేవుడు. కాబట్టి ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మనం ఆయన ఎంత ప్రేమిస్తామో అంతగా మనల్ని ఆయన గొప్పతనాన్ని మన మీద చూపించేటువంటి వాడు.
కానీ మనం ఆ గొప్పతనాన్ని గ్రహించలేక ఏమండి ఆయన చేసేటువంటి కార్యాలు వాటిని తెలుసుకోలేక మనం దేవుని ఏం చేస్తూ ఉంటాం, దూరం చేస్తూ ఉంటాం. కనుక ఈ ఉదయకాల సమయంలో నా మాటలు ముగించబోతున్నా. కనుక మనం ఏం చేయాలంటే ఆయనని ప్రేమించాలి. అదే అంటూ ఉంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించను. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడే అంటున్నాడు డైరెక్ట్గా. నువ్వు ఆయన ప్రేమించకపోతే ఆయన నిన్ను ప్రేమించడు. ఏదైనా నువ్వు ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. తర్వాత ప్రేమించడం అర్థం ఏంటంటే ఆయన జాగ్రత్తగా వెదగాలి. శోలమతి ఎదుగుతుంది, నేను పరుండి నా ప్రాణప్రియుని ఎదుగుతుంది. పడుకొని ఎదుగుతామండి. ఎక్కడ పడుకొని? ఆయనను అతడు నాకు దొరకల. ఇప్పుడే నేను లేచి సొంత వీధుల్లో రాజమార్గం వెళ్తా. కావలి వారు ఎదురయ్యారు, అయ్యా నా ప్రియుడు కనపడ్డాడు. అయ్యో ప్రియుడు ఎప్పుడు వెతికింది? జాగ్రత్తగా వెతికింది. ఏదైనా మనం కూడా ఎలా వెతకాలంటే జాగ్రత్తగా వెతకాలి. తప్పనిసరిగా అట్టి కృప ఈ దినం మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.